నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో గత 2 మాసాలుగా రైతన్నలను వేధిస్తున్న ఒక తీరని సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గోడౌన్ యజమానులకు బ్యాంక్ అధికారులకు మధ్య నలిగిపోతున్న అన్నదాతల గోడును ఆలకించిన సిరివెల్ల ఎంఆర్ఓ తనదైన శైలిలో చొరవ చూపి రైతులకు అండగా నిలిచారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలోని రైతుల పరిస్థితి గత 2 నెలలుగా అగమ్య గోచరంగా మారింది. తాము 6 గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని గోడౌన్లో నిల్వ ఉంచగా ఆ గోడౌన్ యజమాని మరియు బ్యాంక్ అధికారులకు మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీల వివాదం వల్ల ధాన్యం బయటకు రాకుండా నిలిచిపోయింది. పండించిన పంట కళ్ల ముందే పురుగు పట్టి పాడవుతుంటే అప్పుల బాధతో ఉన్న రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో సిరివెల్ల ఎంఆర్ఓ రంగంలోకి దిగారు. కేవలం తన విధులకు మాత్రమే పరిమితం కాకుండా రైతుల పట్ల ఉన్న అపారమైన మానవత్వంతో బ్యాంక్ అధికారులతో మరియు గోడౌన్ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చి చట్టపరమైన చిక్కులను అధిగమించి రైతుల ధాన్యాన్ని వెంటనే విడుదల చేసేలా కృషి చేశారు. ప్రస్తుతం కోటపాడు గ్రామ రైతులు తమ ధాన్యాన్ని లారీల ద్వారా తరలిస్తున్నారు. కుళ్లిపోయే స్థితిలో ఉన్న ధాన్యానికి మోక్షం లభించడంతో ఆ ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల పట్ల ఎంతో ఉదారత చూపిన ఎంఆర్ఓ గారికి కోటపాడు గ్రామస్తులు మరియు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నారు. అధికారులు తలుచుకుంటే అసాధ్యం ఏదీ లేదని సిరివెల్ల ఎంఆర్ఓ నిరూపించారు. రైతుల కన్నీళ్లు తుడిచిన ఈ చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నీ సైన్ పెట్టి మీరు అయిపోలే మార్జిన్ అది రావాలా ఇది పోవాలా లోపల దండి ఉండాలి, అన్నీ ఉండాలి. లోపల పోయి కొంచెం వస్తుందిలే రాదు సార్. అది ప్రొసీడింగ్స్ అది మీరు కూడా ఈ సారాజు గారు మీరు కూడా